సో ఉస్మానియాలో ఒక యుద్ధ వాతావరణం, ఒక మొత్తం పోలీసులను పెట్టి ఏదో బార్డర్లో ఉన్న సిచ్యువేషన్ లాస్ట్ 10 yearsలో ఉన్న వాతావరణం మళ్ళీ కనిపిస్తున్నది. ఇది మంచిది కాదు తెలంగాణ రాష్ట్రానికి. దయచేసి రెండు మాట్లాడుతున్నా ఇంకా ఏం గ్రూప్ 2 మీది? అందరికి నమస్కారం అండి. గత మనకు చూస్తే ఒక 2-3 నెలల నుండి కనిపించే వాతావరణం ఏంటంటే గ్రూప్ 2 పోస్ట్పోన్ చేయాలి, గ్రూప్ 1 1 స్టాండర్డ్ చేయాలి, డిఎస్సిని వాయిదా వేసి అంటే వాళ్ళు ఇప్పుడు డిఎస్సి వాళ్ళు ఏ వరకు వచ్చిందంటే మాకు మెగా డిఎస్సి వద్దు, మాకు జస్ట్ పోస్ట్పోన్ చేసేదాలని ఇక్కడికి వచ్చింది. ఈ వాతావరణం ఇక్కడ కనిపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఉస్మాన్ యూనివర్సిటీలో జస్ట్ మీడియాతో మాట్లాడే స్వేచ్ఛ కూడా కోల్పోయినాం. ఇక్కడ ఉన్న తెలుగు రగన్న ఉండడం వల్ల ఇప్పుడు ఇక్కడ మాట్లాడే స్వేచ్ఛ ఒక 5 నిమిషాలు మనకు అంటే వచ్చింది. ఈ స్వేచ్ఛ రావడానికి ప్రధాన కారణం ఏంటంటే జర్నలిస్ట్ రగన్న. ముఖ్యంగా చెప్తున్నాం, ఇక్కడ మొత్తం నిర్బంధాలే జరుగుతున్నాయి. మైక్ పెట్టలేదు ఎవరు మైక్ పెడితే తీసుకుపోయి వ్యాన్ లేసుడే, వేరే ఆప్షన్ లేదు. ఇక్కడ మొత్తం ఇంటెలిజెన్స్ వాళ్ళు ఎట్లా అంటే టీషర్ట్లు పాయింట్లు గడ్డలు మెచ్చుకొని తిరగలాడుతున్నారు. విద్యార్థుల మధ్యనే ఏమేమి జరుగుతుంది, ఎక్కడెక్కడ ఎవరెవరు ఏమేమి చేస్తున్నారు అంత ఇన్ఫర్మేషన్ తీసుకోవడం, దాన్ని వీళ్ళు మంచిగా ఉపయోగిస్తే ఓకే, దీన్ని పట్టుకొని నిర్బంధించడము. ఇప్పుడు వచ్చారు ఇంతకుముందు ఒక 1 hour ముందు, అప్పటి నుండి నిర్బంధాలు జరుగుతున్నాయి. ఎక్కడ వాళ్ళని అక్కడ అరెస్ట్ చేసి తీసుకుపోగా ఇక్కడ ఎవరిని కనిపినట్టు చేస్తే ఇప్పుడు మీడియా కొంతమంది రావడం వల్ల మళ్ళీ గ్యాదర్ అయ్యారు. ఒక 10 నిమిషాలకి మళ్ళీ ఇక్కడ ఉన్న వాళ్ళని కూడా తీసుకుపోతారు. ఇదే పని కట్టుకొని గవర్నమెంట్ ఉంది. గవర్నమెంట్ ఇప్పుడు ఏదానికైనా రంగు అంటే రాజకీయ రంగు పూసే ప్రయత్నం చేస్తుంది. బీఆర్ఎస్ వాళ్ళు వస్తున్నారు, బీజేపీ వాళ్ళు వస్తున్నారు, వాళ్ళతో మాకు ఏం అవసరం? వాళ్ళని రానికే ప్రధాన కారణం ఏంది? 1 స్టాండర్డ్ చేయడానికి ఇబ్బంది ఏముంది? 1 స్టాండర్డ్ చేయట్లేదు, పోస్ట్పోన్ చేయట్లేదు, పోస్టులు పెంచట్లేదు, మీరు అన్నీ చేస్తున్నారు కాబట్టి అవతల వాళ్ళకి ఛాన్స్ దొరికి వాళ్ళు వస్తున్నారు. మాకు ఎలాంటి ఇష్టం కానీ మాకు ఎలాంటి వాళ్ళు రావాలని మాకు మా ఉద్యమానికి నాయకత్వం వహించాలని మాకేం లేదు. మీరు మా డిమాండ్స్ మీరు నెరవేరిస్తే మాకు అంతకు మించిన అవసరం ఏం లేదు. మా చదువులు మేము స్టడీలో పోయి లైబ్రరీలో పోయి మేము చదువుకుంటాం. మాకు ఉస్మాన్ యూనివర్సిటీ ముందు వచ్చి ఉద్యమాలు చేసే అవసరం మాకేముంది? ఇంకా ఎన్ని సంవత్సరాలు ఉద్యమాలు చేయాలి? 10 సంవత్సరాల నుండి ఉద్యమాలు చేస్తూనే ఉన్నాం. 10 సంవత్సరాల నుండి ఒక నియంత్రణ దింపి ఇప్పుడు వచ్చి మళ్ళీ మిమ్మల్ని గద్దెనెక్కిస్తే మీరు కూడా ఇలాంటి పరిస్థితులకు దారి తీస్తున్నారు. ఇప్పుడు మరి మేము ఎవరిని అడగాలి? ప్రతి ఒక్కరిని ఊర్లో కానీ లేకపోతే మా మిత్రులను కానీ వాళ్ళకి మగం చూపించుకోలేకపోతున్నాం. అంటే మీరు కాంగ్రెస్ కోసం ఇంత చేసిరు, కాంగ్రెస్ అధికారం తీసుకొచ్చిరు, ఇప్పుడు మీ కాంగ్రెస్ ఇట్లా చేస్తుందని 10 మంది మా మగం మీద అంటున్నారు. దీనికి అన్నిటికీ కారణం ఏంటి అంటే మీ యొక్క అహంకారం కానీ లేకపోతే నా మాటే వినాలి అని ఇలాంటివి ఏమైనా ఉంటే వాటిని పక్కకు పెట్టి ఇప్పుడు విద్యార్థుల అంశం ఏం జరుగుతుందో దానికి ముందర తీసుకొని 1 స్టాండర్డ్ ఇస్తే ఏం లీగల్ ఇష్యూస్ ఉండవు. దీన్ని 1 స్టాండర్డ్ ఇస్తే మరి దానివల్ల మీకు వచ్చే నష్టం ఏముంది? గ్రూప్ 1 క్వాలిఫై అయిపోయినా 1:50లో నేనున్నా. నేను ఇంతకు గ్రూప్ 2కి గ్రూప్ 3కి ఎందుకు ఇన్ని నెలల గ్యాప్ అవసరమా లేకపోతే వీళ్ళు ప్రణాళిక లేకుండా చేసినట్టు కనబడుతున్నదా? ఇది గ్రూప్ 2కి ఖచ్చితంగా, ఎందుకంటే ఇది August 7th 3కి మధ్యలో పెద్ద గ్యాప్ అక్కర్లేదని కొంతమంది అంటున్నారు. గ్రూప్ 2 గ్రూప్ 3 సిలబస్ సేమ్, కాకపోతే అది 4th పేపర్ 4 పేపర్లు ఉంటుంది గ్రూప్ 2లో. గ్రూప్ 3లో 3 పేపర్లు ఉంటుంది. కామన్ సిలబస్ ఉంటుంది కాబట్టి దీనికి ఒక 15 రోజులు 20 రోజులు గ్యాప్ ఇచ్చి ఎగ్జామ్ పెట్టేసినా ఎలాంటి ఇబ్బంది ఉండదు. గ్రూప్ 1 మధ్యలో తీసుకొచ్చి October 21 నుండి అక్టోబర్ మొత్తం ఇయర్ మొత్తం మంత్ మొత్తం ఉంటుంది. ఆ మంత్ మొత్తం ఉన్న తర్వాత ఇప్పుడు నేను గ్రూప్ 1కి క్వాలిఫై అయిపోయినా. October 21 వరకు నేను గ్రూప్ 1 మెయిన్స్ ప్రాక్టీస్ చేసి దాని తర్వాత అక్టోబర్ మొత్తం అయిపోయిన తర్వాత ఒక 15 రోజులు 20 రోజుల తర్వాత నేను మళ్ళీ గ్రూప్ 2 చదవాలి, గ్రూప్ 3 చదవాలంటే ఇబ్బంది అవుతుంది. దానికి ముందరనే మళ్ళీ ఆగస్టులోనే గ్రూప్ 2 ఉంది. ఇప్పుడు August 7th 8th వరకు నేను గ్రూప్ 2కి చదివి దాని తర్వాత వెనకనే నేను గ్రూప్ 1 చదివి దాని తర్వాత వెనకనే మళ్ళీ గ్రూప్ 3కి చదవాలి. ఇది చాలా ఇబ్బంది అయిన పరిస్థితి. ఇది ఇట్లా కాకుండా ఈ యొక్క గ్రూప్ 2ని తీసుకుపోయి ఆ డిసెంబర్లో పెడితే గ్రూప్ 3 గ్రూప్ 2 రెండు ఒకటే సిలబస్ కాబట్టి అక్కడ మేము చదువుకుంటే ఇప్పుడు గ్రూప్ 1కి ప్రిపేర్ అవుతాం. ఈ విషయంలో కొంచెం చొరవ తీసుకొని డేస్లు పోస్ట్ పోన్ చేసి కొన్ని పోస్టులు ఇంక్రీజ్ చేస్తే అయిపోతుంది. ఇప్పుడు 2022 వచ్చిన నోటిఫికేషన్ గ్రూప్ 2 అనేది, అప్పుడు కేసీఆర్ ఇచ్చిన నోటిఫికేషన్ని మీరు ఒక్క పోస్ట్ పెంచకుండా అదే నోటిఫికేషన్ ఇస్తే మిమ్మల్ని గెలిపించుకొని మేము ఏం లాభం? మీకోసం మేము ఒక కాంగ్రెస్ కార్యకర్తలాగా తిరిగిన ఊర్లగా క్యాలెండర్ ఇస్తామని అంటున్నారు కదా. ఈ అసెంబ్లీ అయిపోగానే చర్చ పెట్టి ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న పరిస్థితులు ఏంది? ఇక్కడ ఎందుకు ఈ ఉద్యమాలు జరుగుతున్నాయి? ఇక్కడ విద్యార్థులు ఏం అడుగుతున్నారు? మీరు ఏం చేస్తామంటున్నారు? ఇట్లా ఇప్పుడు ముందర ఉన్న హామీ పట్టించుకోండి. గ్రూప్ 2 పోస్ట్ పెంచండి, గ్రూప్ 2 పోస్ట్ ఫోన్ చేసి డిసెంబర్లో పెట్టండి, గ్రూప్ 1 1 స్టాండర్డ్ ఇవ్వండి, డిఎస్సి ప్రకటించండి, లేకపోతే జీవో నెంబర్ 46 రద్దు చేయండి. ఇవే అడుగుతున్నారు తప్ప జాబ్ క్యాలెండర్ ఎవరు అడుగుతున్నారు? మీ జాబ్ క్యాలెండర్ అనేది January 1st నుండి ఇప్పుడు మీరు జాబ్ క్యాలెండర్ ఇచ్చినా ఈ డిసెంబర్ వరకు ఎగ్జామ్సే ఉన్నాయి. ఎక్కడ ఎగ్జామ్స్ జరగవు మీరు ఇచ్చే క్యాలెండర్కి. నెక్స్ట్ ఇయర్కే అవుతుంది అది. మీరు దాన్ని ఇప్పుడు నెక్స్ట్ ఇయర్కే దాన్ని ఇప్పుడు ముందర పెట్టి దీన్ని కప్పిపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది మీరు బహిర్గతంగా చేస్తున్న కుట్ర. ఇది గ్రూప్ 1లో కూడా మీరు 1 స్టాండర్డ్ ఇవ్వకపోవడానికి రీజన్ ఏంది? దాంట్లో ఏమైనా భారీగా చోరీ లేకపోతే దాంట్లో మీరు ఏమైనా చేయాలనుకుంటున్నారా? మీరు ఏమైనా కుట్ర వేసి పోస్ట్ అమ్ముకోవాలనుకుంటున్నారా? 1 స్టాండర్డ్ ఇస్తే 100 మంది ఉంటారు. ఒక పోస్ట్ ఎక్కడ పోయినా సరే 90 మంది ఊకున్నా 10 మంది ఊకున్నా 90 మంది అడుగుతారు, ప్రశ్నిస్తారు. వీళ్ళు ఏం చేస్తారు? అట్లా అవకాశం ఇవ్వకుండా ముందరనే 1:50లో పెట్టి వీళ్ళకి కావాల్సిన పని వీళ్ళు చేసుకొని అంటే సులువుగా వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తున్నారు.
ఇదంతా తగదు. తెలంగాణ సమాజం అంతా గమనిస్తుంది. మీ మీద చాలా వ్యతిరేకత వచ్చింది. కేసీఆర్కి 10 సంవత్సరాలకు వచ్చే వ్యతిరేకత మీకు 6 నెలలకే వచ్చింది. ఇప్పటికైనా మీరు అన్ని గమనించి విద్యార్థులకు మేలు చేసే ప్రయత్నం చేసుకోవాలి. దీని మీద ఒక కేబినెట్ సమావేశం ఏర్పాటు చేయాలని ఈ కెమెరా నుండి ఇక్కడ తొలివేలు నుండి. సో మీరు లాస్ట్ టైం మన తొలివేలు స్టూడియోకి వచ్చినారు కదా, ఏ ఇష్యూ మీద వచ్చినారు ఆ రోజు? అది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిందన్న 1370 పోస్టులు 2018 కానిస్టేబుల్ పోస్టులు. అయితే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చినా కూడా ఇంతవరకు ఆ పోస్టులు మాకు ఇస్తలేరన్న. దాని గురించి మన తొలివేలు ఛానల్కి రావడం. గ్రూప్స్ కూడా ప్రిపేర్ అవుతున్నా. అయితే గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్నా కానీ ఇప్పుడు పోస్టులు పెంచుతారేమో అని చెప్పేసి అందరం అనుకుంటున్నాం కానీ పోస్ట్ అయితే పెంచుతలేరన్న. థ్యాంక్ యూ. సో ఇది వాస్తవ పరిస్థితి ఉస్మానియా యూనివర్సిటీ దగ్గర. సో ఇంత ముందు వరకు కూడా మనం వచ్చే ముందు వరకు కూడా మొత్తం ఎక్కడెక్కడ మూసేసే ప్రయత్నమే జరిగింది. సో మనం వచ్చి కొంత స్టార్ట్ చేసిన తర్వాత సో అందరూ మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఇది కంటిన్యూ అవ్వాల్సిన అవసరం ఉన్నది. సో మీరు మాట్లాడనివ్వకుండా చేయాలి అనుకుంటే గతంలో కేసీఆర్ కూడా ఇదే చేయబోయిండు. కానీ ఏమైందన్నది దయచేసి గమనించండి. చర్చలు స్టార్ట్ చేయండి, డైలాగ్ స్టార్ట్ చేయండి. అప్పుడు మాత్రమే ఈ సమస్యకు పరిష్కారం వస్తుంది. లేకపోతే మీరు నష్టపోవడం తప్ప ఇంకొకటి ఏమీ ఉండదు ఇక్కడ. కెమెరామెన్ గణేష్తో రఘు, మన తొలి వెలుగు.